వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ ఎంత సంపాదించాడో మీకు తెలుసా? పల్లవి ప్రశాంత్ కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాడు అంటూ రకరకాల చర్చ మొదలైంది. దీంతో పాటు ఇన్ని చర్చలు జరుగుతుంటే ఒకవైపు నుంచి పల్లవి ప్రశాంత్ కుటుంబం నుంచి మా వాడికి కేవలం 25 లక్షల రూపాయల వరకే గిట్టుబాటు అయ్యింది, అంతకన్నా మించిన అమౌంట్ రాలేదని వాళ్ళ పల్లవి ప్రశాంత్ కుటుంబం నుంచి ఒక వాక్యం వచ్చింది. అనగానే ఇక్కడ పల్లవి ప్రశాంత్ ₹1,00,00,000 రెమ్యునరేషన్ వచ్చింది, ప్రైజ్ మనీ 35 లక్షలు వచ్చింది, కార్ వచ్చింది, గోల్డ్ వచ్చింది. మరి ఏంటి, మోసం చేశారా పల్లవి ప్రశాంత్ని? మధ్యలో బ్రోకర్లు ఏమైనా తినేశారా? రకరకాల వాదన కూడా మనం వింటూ ఉన్నాం. అయితే పల్లవి ప్రశాంత్కు మనకు తెలుసు, గతంలో కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఆయనకు సుమారు 75 లక్షల వర్త్ వచ్చిందని. ఆ తర్వాత బ్రాండ్ వాల్యూస్ ద్వారా వచ్చే విషయం వేరే ఉంటుంది. అయినా కూడా సుమారు 75 లక్షల రూపాయలు అఫీషియల్గా వచ్చిందని తెలిసిన వార్తకు మరి కేవలం 25 లక్షల రూపాయలు మాకు వచ్చింది బెనిఫిట్ అని చెప్పి కుటుంబం నుంచి ఒక వార్త వినడం, అంటే మధ్యలో 50 లక్షల రూపాయలు ఎవరు మోసం చేశారు, బ్రోకర్లు తిన్నారని ఒక చర్చ జరుగుతుంది. అంటే బిగ్ బాస్ చీట్ చేసిందా పల్లవి ప్రశాంత్ని, లేదా ప్రేక్షకులను చీట్ చేశారా? ఎందుకంటే ప్రైజ్ మనీ సహజంగా కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, ప్రైజ్ మనీ ఉన్నా కూడా తీరా విన్నర్కి ఇవ్వరని, ఆ ఛానల్స్ ఏమైనా పబ్లిసిటీ కోసం వాడుకుంటుందని కేవలం ఆ పబ్లిసిటీ రూపంలో మాత్రం చూపిస్తారు, ఒక డమ్మీ చెక్ ఇస్తారు, కానీ నిజంగా ఆ చెక్కులు కొన్ని పాస్ అవ్వని కొన్ని ఛానళ్ళ మీద ఆల్రెడీ ఫిర్యాదులు ఉన్నాయి, కొన్ని కోర్టు కేసులు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మరి బిగ్ బాస్ కూడా అలా మోసం చేసిందా? కేవలం 75 లక్షల రూపాయల ప్రేక్షకులకు తెలిసే ఉంది, అయినా 25 లక్షలు ఇచ్చిందని చెప్పి పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు చెప్పడం అర్థం ఏంటి? ఒకసారి పరిశీలిద్దాం. మనం గతంలో చెప్పుకున్నాం, పల్లవి ప్రశాంత్కి రెమ్యునరేషన్ రూపంలో 16 లక్షలు వచ్చిందని, ఇంకొకటి ప్రైజ్ మనీ మీద 35 లక్షలు వచ్చిందని, ఇంకొకటి బ్రిజ్గా కార్ మీద 10 లక్షలు వచ్చిందని, ఇంకొకటి గోల్డ్ 15 లక్షల రూపాయల వర్త్ వచ్చిందని. వాస్తవానికి ఇవి నిజంగా వచ్చాయి. నిజంగా బిగ్ బాస్ 7 బిగ్ బాస్ ప్రొడక్షన్ అయినటువంటి ఎండోమాల్ ప్రొడక్షన్ కంపెనీ అండ్ మా స్టార్ మాక యాజమాన్యం కలిపి నిజంగా ఏదైతే చెప్పిందో ఆ 35 లక్షల రూపాయల నగదు ఇచ్చింది, దాంతోపాటు 10 లక్షల రూపాయల కార్ ఇచ్చింది, దాంతోపాటు 15 లక్షల రూపాయలు వర్తైన గోల్డ్ విత్ డైమండ్స్తో కూడినటువంటి చైన్ కూడా ఇచ్చింది. కానీ మరి ఏంటి, మరి ఎందుకు ఇక్కడ తక్కువ అమౌంట్ చెప్తున్నారు, ఫ్యామిలీ ఎందుకు అబద్ధం చెప్తున్నారు అనే ఒక చర్చ. కానీ నిజంగా అది కాదు. వాస్తవానికి ఏంటంటే భారతీయ ఆదాయ పన్ను చట్టం ప్రకారం బహుమతుల రూపంలో లేదా కానుకల రూపంలో అది ఏదైనా సరే, అంటే వివిధ రకాలైన ప్రైజ్ మనీ, లక్కీ లాటరీ ద్వారా వచ్చిన, లక్కీ డ్రీమ్ ద్వారా వచ్చిన, లేదా ఇతర వ్యక్తులు నచ్చి అభిమానంతో ఇచ్చిన బహుమతులకైనా ఏదైనా సరే దాంట్లో వచ్చినటువంటి బహుమతికి పన్ను కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఎంత అమౌంట్ తీసుకోవడానికి పరిమితి అనేది లేదు. ఎంత అమౌంట్ అయినా ఎవరైనా బహుమతి తీసుకోవచ్చు. బహుమతి స్వీకరించిన వాళ్ళు 50,000 వరకు అయితే పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. 50,000కు మించినటువంటి అమౌంట్కు దాని విలువకు 50% సుమారు ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే పల్లవి ప్రశాంత్ 35 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రైజ్ మనీ, 10 లక్షల రూపాయల కారు వర్తు అండ్ 15 లక్షల రూపాయలటువంటి గోల్డ్ చైన్ మొత్తం, అంటే సుమారు మొత్తం కలిపితే 60 లక్షల వరకు అమౌంట్ ఉంటుంది. ఈ ప్రైజ్ మనీకి సుమారు ట్యాక్స్ పే చేయాల్సిన బాధ్యత పల్లవి ప్రశాంత్కే ఉంటుంది. దాంతోపాటు రెమ్యునరేషన్ 16 లక్షల రూపాయలు మనం ఆల్రెడీ అనుకున్నాం. బహుశా ఈ 16 లక్షలు అఫీషియల్గా చూపించలేకపోతే, అంటే వాళ్ళు సహజంగా ఏంటంటే 16 లక్షలు అఫీషియల్గా బ్యాంకు ద్వారా పే చేస్తే ఖచ్చితంగా వీటికి కూడా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అన్అఫీషియల్గా కొంచెం అమౌంట్ ఏమన్నా అన్అఫీషియల్గా తీసుకుంటే దానికి అతను ట్యాక్స్ పరిధిలో ఎస్కేప్ అవుతాడేమో. కానీ నిజంగా ఆ 16 లక్షలకు ఇచ్చిన ఈ 60 లక్షలు కూడా అఫీషియల్గా బ్యాంకు ద్వారా అఫీషియల్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ సుమారు ఈ 75 లక్షల రూపాయలకు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ యాజమాన్యం ఈ చట్ట పరిధి నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే ఇది అఫీషియల్గా డిక్లరేషన్గా ఉన్నటువంటి, అంటే అందరూ చూస్తున్నాగా టీవీలో సాక్షిగా ఇచ్చిన దాన్ని ఎడిట్ చేసే అవకాశాలు ఎవరికి ఉండదు. ఖచ్చితంగా పే చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ పల్లవి ప్రశాంత్ ఏదైతే మన లెక్క ప్రకారం 75 లక్షల రూపాయల వరకు రెన్యువేషన్ రూపంలో కానీ బహుమతుల రూపంలో కానీ రకరకాలుగా బెనిఫిట్ పొంది ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ బహుమతులు ఖచ్చితంగా పన్ను కట్టాల్సి ఉంటే పన్ను కట్ చేసే పన్ను చెల్లించిన తర్వాత అమౌంటే పల్లవి ప్రశాంత్ స్వీకరించవలసి ఉంటుంది.
సో కాబట్టి బహుశా ఆ ఉద్దేశంతో మా పాపకు ఆ 25 లక్షల కన్నా ఎక్కువ రాలేదని చెప్పి ఉండవచ్చు. ఏదైతే మీ 75 లక్షల రూపాయలు సుమారు 30 నుంచి 35 లక్షల రూపాయలు పల్లె ప్రశాంత్ ట్యాక్స్ పేయబుల్గా ఉంటుంది. ఆ మిగతా అమౌంట్ మాత్రమే బెనిఫిట్. ఏదేమైనా సరే మరి ఈ అమౌంట్ ఏం చేస్తానంటే రైతులకే వాడతాను అన్నాడు. దీంట్లో నగదుని ఎంతవరకు వాడతాడో మనం చూద్దాం.